ఈ సూక్ష్మతని గ్రహించాలి. కాబట్టి మనకి ఇప్పటి వరకు వస్తువు అద్వితీయం అనే మాట ఎన్నో వేల సార్లు విన్నప్పటికీ కూడాను అనుభవానికి రావడం లేదు. అంటే నిన్ను నీవు ఈ దేహంగా ఫలానా వానిగా విశ్వసిస్తూ దాని చుట్టూనే నీ రచనంతా జీవిత రచన అంతా అల్లుకుంటూ ఉండడం వల్ల ఆ అనుభవం కలగడం వల్ల ఎప్పుడైతే అది లక్ష్యం అయిపోయిందో అది నీ జీవితం అవుతుంది. కాబట్టి అప్పుడు తినటము పడుకోవటము అన్నీ మామూలుగానే ఉంటాయి, కానీ అక్కడ అనుభవం మొదలవుతుంది. ఎందుకంటే అభ్యాసం అనేది ప్రత్యేకంగా ఏదో ఉండదు, జీవితమే అభ్యాసం. ప్రతిరోజు ప్రతి క్షణం గడపడమే అభ్యాసం. ఇదేదో వేరే అనుకుంటున్నారేమో, కాదు. చాలామంది మహామహులు అనుకున్న వాళ్ళు కూడా ఈ విషయంలో పొరపాటు పడతారు. నువ్వు ఒక లక్ష్యం కలిగి ఉన్నావు, ఆ లక్ష్యానికి అనుగుణంగా గురువులు ఏం చెప్పారు, శాస్త్రం ఏం చెబుతుందో ఆ విధంగా జీవితం సాగించడం, ఇది అభ్యాసం అంటే. అర్థమైందా? మీరు తలలోపుతారు బాగానే, కానీ లోపల మీరు విశ్వసించేది దేన్ని? మీరు అనుకునేదాన్ని. మీరు అప్పటి వరకు దేన్ని గ్రహించారో, విన్నదాన్ని కాదు, మీరు గ్రహించిన దాన్ని బట్టి మీరు ప్రవర్తిస్తున్నారు. అందువల్ల అనుభవం కలగడం వల్ల, నిశ్చయం కలగడం వల్ల, నిర్భయత్వం అనేది రావడం వల్ల, ఎవడు నిర్భయుడు కాడో వాడికి ఈ శాస్త్రం ప్రమాదకారి. ఎవడు నిర్భయుడు కాడో వాడికి ఈ శాస్త్రము ప్రమాదకారి. వాడెవరికన్నా చెప్పబూనితే వాడు కూడా ప్రమాదంలో పడవచ్చు. ఎలా ఉంటుంది ఈ ప్రమాదం అంటే, అయిష్ట రూపంలో ఉంటుంది, ఆ కర్మల రూపంలో ఉంటుంది. నేను చెప్పాను అనుకుంటావు, చెప్పించుకునేవాడు నేను దీని ద్వారా మేలు పొందుతానని చెప్పి వాడు భ్రాంతిలో వాడు పడతాడు. ఈ విధంగా ఇద్దరు కూడాను ప్రమాదంలో ఉంటున్నారు. ఆత్మజ్ఞానికి చెప్పేవాడు ఆ బోధని గ్రహించి దాని ప్రయోజనాన్ని పొందేవాడు వేరు కారు. అతడికి తన కోసం అంటూ ప్రయత్నం అంటూ ఏమీ ఉండదు. కానీ మీరు గమనించండి, ఈ వాస్తుశాస్త్రం అని, జ్యోతిష్ శాస్త్రం అని, లేకపోతే లోకంలో కనపడే ఎటువంటి సైన్స్ అయినా కానీ, ఎటువంటి శాస్త్రం అయినా కానీ, ఏదైనా సరే, వేరేదైనా సరే, ఇవన్నీ బ్రతుకు తెరువు కోసము, వాళ్ళ గుర్తింపుల కోసము, లోకహితం చేస్తున్నామనే భ్రాంతితోటి కొంత చేస్తూ ఉన్నారు. అంటే ఏమిటి? అక్కడ తాను లోకము వేరుగా కనపడము ఇత్యాది ఇవన్నీ కూడాను కనిపిస్తూ ఉన్నాయి. ఆ కారణం చేత ఇప్పుడు చెప్పబడుతున్న అద్వైత్వం అనేది, లేకపోతే కైవల్యం అనేది అనుభవానికి రావడంలా నిత్యం భయంలోనే బ్రతుకుతున్నారు. అర్థమవుతుందా? మీరు గమనించుకుంటే మీరు ప్రతి ఒక్కళ్ళు ఇంకొకళ్ళకి చెప్పబోనుకుంటూ ఉంటారా, ఇలా చేయొచ్చు, ఇలా చేయకూడదు, అలా చేయి, ఇలా చేయి అని చెప్పి చెప్పబడుకుంటారు. చెల్లుబాటు అయ్యే చోట, చెల్లుబాటు కాని చోట నువ్వు చెప్పలేవు. అర్థమవుతుందా? అంటే దేనివల్ల వస్తుంది ఇది? అజ్ఞానం వల్ల. ఈ అజ్ఞానంలో ఉన్న వాళ్ళకందరికీ ఈ శాస్త్రం కావాలి, కానీ శాస్త్రి ఆత్మజ్ఞాని అయి ఉండాలి. తనకు తాను స్వయంగా దీన్ని నిర్ణయించుకోలేడు. ఆ శాస్త్రం తెలిసి ఉండి, తత్వజ్ఞానం కలిగి ఉండి, తన కోసం తాను అలానే జీవిస్తున్న వాడి దగ్గరికి వెళ్ళి మనం ఈ శాస్త్రాన్ని పండ్లు, పూలు, దక్షిణ, నమస్కారం, వినయం వీటితోటి కూడుకొని అక్కడికి వెళ్ళాలి. ఇవన్నీ కావాలి: వినయము, నమస్కారము, పూలు, పండ్లు, దక్షిణ. వీటన్నిటిని వెళ్ళి నమస్కారం చేసి, నేను గృహస్థుని అవుదాం అనుకుంటున్నాను, లేదు గృహస్థునై ఉన్నాను, నాకు గృహం లేదు. గృహస్థునై ఉండి గృహం లేకపోవడం అంటే ఎక్కడో ఉంటున్నాను, స్వంతంగా లేదు. సో నా గృహస్థాశ్రమ ధర్మాన్ని సంపూర్ణంగా నిర్వహించుకోవడం కోసం, అంటే నా జీవితం నా భార్యతోటి, ఇక వృద్ధి పొందబోయే కుటుంబంతో చక్కగా సాగటం కోసం నాకు ఒక మంచి వాస్తుయుక్తమైన గృహాన్ని ఇవ్వండి మాకు అని చెప్పి అడగాలి. అడిగితే అప్పుడు ఆయన నీ వృత్తి వ్యాపారాలు వాటి తత్వం ఏమిటో అర్థం చేసుకొని
నీకు ఏదైతే కనుక మేలు జరుగుతుందో దాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఇది పద్ధతి. ఇది మొట్టమొదట శాస్త్రిని ఎంచుకునే దగ్గర ఉంటుంది. శాస్త్రి అంటే పేరులో శాస్త్రి ఉన్న ఆయన కాదు. పేరులో శాస్త్రి, శర్మ, లేకపోతే ఇంకా ఏవో ఉంటాయి కదా పేర్లు, అవన్నీ కాదు. దీక్షితులను ఇంకోటను పేర్లలో వచ్చేది కాదు. పరమజ్ఞానం కలిగి ఆ స్పృహతోటి జీవనం సాగిస్తున్న ఆయన దగ్గరికి వెళ్ళి దీన్ని ప్రశ్నించాలి. అందులో ఆయనకు అభ్యాసం ఉన్నట్లయితే, అంటే ఈ శాస్త్రంలో కూడా ఆయనకు అభ్యాసం ఉన్నట్లయితే ఆయన చెప్పగలుగుతాడు. ఆ పరమజ్ఞానం ఉన్నంత మాత్రం చేత నేరుగా ఆ నిర్మాణానికి సంబంధించిన ప్లాన్ ఇవ్వటం కానీ అవన్నీ ఆయన చేయలేకపోవచ్చు. ఇది అది రెండిట్లో కూడాను ప్రవేశం ఉండే ఆయన చెప్పగలుగుతాడు నిర్దుష్టంగా ఎలా చేయాలన్నది. ఇది పద్ధతి. అర్థమైంది కదా? సరే, ఇప్పుడు మనం విషయానికి వస్తే మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. ఆత్మజ్ఞాని మధ్యలో జరిగే సంభాషణలు నిర్దుష్టమైన శాస్త్రాలు, అవే మనకి మార్గదర్శి. ఆత్మజ్ఞాని మధ్యలో జరుగుతున్న సంభాషణలు ఏవైతే ఉన్నాయో ఆ సంభాషణలు అన్నీ కూడాను లోకోపకారమైనవి. అదే రామాయణం, అదే భారతం, అవే ఉపనిషత్తులు, అవే పురాణాలు, అదే స్మృతి. స్మృతి అంటే ధర్మశాస్త్రం, అంటే ఎలా బ్రతకాలని చెప్పేది స్మృతి. ఈ విషయం చాలా సాత్వికంగా సంపూర్ణమైన ఆస్తిక భావంతో వినవలసిన విషయం ఇది. అటువంటి వాళ్ళకి మాత్రమే ఇది అర్థం అవుతుంది. అలా కాకుండా ముందుగానే తనకేం తెలియకుండానే కొన్ని నిశ్చయాలు ఏర్పరచుకొని ఆ నిశ్చయాలను కాపాడుకునే ధ్యాసలో ఇతరులతోటి వివాదపడుతూ, సహజంగా మతాల మధ్యలో లేకపోతే ఆ ఇజాలు ఉంటాయి కదా, వీటి మధ్యలో క్లాష్ అంతా ఎక్కడ వస్తుందంటే ఎవడికి వాడు దాని గురించి కూలంకషంగా తెలియకుండానే నేను ఫలానా దానికి సంబంధించిన వాడిని అని చెప్పి వాడు నిర్ణయించుకుంటాడు. నిర్ణయించుకున్న తర్వాత దాన్ని కాపాడుకోవడానికి వాడు ప్రయత్నంలో పడతాడు, అక్కడ వాడి అహంకారాన్ని కాపాడుకోవడానికి. ఇదే లోకం అంతటా కూడా కనపడేది. నీకు ఎంత తెలుసు ఎంత తెలియదు అన్న దాని గురించి నీకు నిజాయితీ ఉండాలి. ఆ నిజాయితీ లేకుండా నువ్వు నిన్ను రక్షించబోనుకుంటే నువ్వు రక్షించేది దెయ్యాన్ని, దేవతను కాదు. అర్థమవుతుందా? సో ఆ క్రమంలో మరి ఏమో దెయ్యాలు చోట చూస్తే ఏం చేస్తాయి? కొట్టుకుంటాయి. లేదు, ఆ కొట్లాట్లో అర్థం ఏమైనా ఉంటుందా? అది కూడా ఉండదు. అదే ఈ లోకం ఇప్పుడు మనకు కనపడుతున్నది. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఎవరికైనా సరే పుట్టిన వాడికి, మనిషిగా పుట్టిన తర్వాత వాడి ప్రథమ కర్తవ్యం ఏమిటంటే వాడంటే ఏమిటో వాడు తెలుసుకోవడం. తెలుసుకున్న తర్వాత నీ ఇష్టం వచ్చినట్లు బ్రతుకు. అప్పుడు నీకేమి ఇష్టం వస్తుందో అది కదా వాస్తవం. నీకు తెలిసిందా తెలియలేదంటానికి గుర్తు. విషయం తెలిసిన తర్వాత నీకు ఆటోమేటిక్గా జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం గృహస్థాశ్రమానికి గృహం అవసరం, వానప్రస్థానికి చిన్న కుటీరం చాలు, బ్రహ్మచారికి గురుకులం చాలు, సన్యాసికి ఈ విశ్వం చాలు. అర్థమవుతుందా? సన్యాసికి వాస్తుశాస్త్రం అవసరం లేదు. అందువల్ల ఎవడు సమస్తమైన సంకల్పాలని వదిలిపెట్టాడో, సంకల్పాలని ఆత్మరూపంగా దర్శించగలుగుతూ ఉన్నాడో, సమస్త దేహాలు ఒక దేహమే అని, సమస్తమైన భావాలు ఒక్క భావనయే అని విషయాన్ని గ్రహించగలిగి ఉన్నాడో వాడికి ఈ నియమాలతోటి వాస్తులతోటి పని లేదు. ఎందువల్ల వాడు ముట్టుకునేది తననే, వాడు ముట్టకుండా ఉన్నది తననే, వాడు చూసేది తననే, వాడికి కనపడకుండా ఉన్నది తానే. కాబట్టి వ్యక్తత్వము కానీ ద్వంద్వత్వము కానీ ఇటువంటి ఇదేమీ లేని స్థితి అతడిది. అతడికి శాస్త్రము అవసరమే లేదు. అతడు కాలాతీతుడు కాబట్టి జ్యోతిష్ శాస్త్రంతో కూడా పని లేదు. జ్యోతిష్ శాస్త్రం కాలబద్ధమై ఉంటుంది, వాస్తుశాస్త్రం కాలబద్ధమై ఉంటుంది, కాలం కాలబద్ధమై ఉంటుంది. కాబట్టి ఈ జ్ఞానం కలిగిన వాడు మాత్రమే. ఎలా మరి అనుభవానికి రావట్లేదని అందరూ అంటున్నారు. ప్రతి ఒక్కరి నోటి నుంచి ఆ మాట వస్తుంది, అనుభవానికి రావడం లేదు. ఎందుకు అనుభవానికి రావడం లేదు? ఒకటి, అభ్యాస బలం చాలనందువల్ల.
అభ్యాస బలం ఎందుకు చాలట్లేదు? అనేక లక్ష్యాలు ఉండడం. ఏకలక్ష్యం కలిగిన వాడికి పని అయిపోతూ ఉంది. అది ఏ పురాణం చూసినా ఎక్కడ చూసినా సరే అర్థం అవుతూ ఉంది. అనేక లక్ష్యాలు ఎందుకు కలుగుతున్నాయి మరి ఏకలక్ష్యం లేకుండా? అటువంటి ప్రకృతిని తీసుకొని వచ్చి అటువంటి విశ్వాసంతో బ్రతికే జీవితాన్ని తీసుకొని వచ్చాడు. మరి నేను అటువంటి జీవితాన్ని తీసుకొని వచ్చాను, నేనేం చేసేది అని చెప్పి నువ్వు అడుగుతావు, నేనేం చేయాలి అని చెప్పి. దానికే బ్రహ్మదేవుడు వాస్తు పురుషుడికి చెప్పిన మాట అదే. దాని సంగతి దాని దగ్గరికి వద్దాం. అప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, నువ్వు అనేది నిజమే, కానీ ఈ నీ స్థితి ఉత్తమమైనది కాదన్న సంగతి నీకు తెలుసు కదా, దీనికంటే ఉత్తమమైనది ఉందన్న సంగతి నీకు తెలుసు కదా. దానికోసం ప్రయత్నం చేయడానికి నీకు అభ్యంతరమా? లేదు కదా. అటువంటిప్పుడు నీకు ఇష్టాలు వాటన్నిటి తీసి ప్రక్కన పెట్టేసి దీని మీద పడు. ఎప్పుడైతే ఒక లక్ష్యం మీద నువ్వు ఉన్నావో నీకు సహజంగా వచ్చిన తెలివితేటలన్నీ దీనికి ఉపయోగపడతాయి. నీకు కొన్ని తెలివితేటలు సామర్థ్యాలు ఉంటాయి, ఎవడికి వాడికి పుట్టిన దాన్ని అనుసరించి. అప్పుడు అవి దీనికి ఉపయోగపడతాయి. ఉపయోగపడ్డప్పుడు ఇది తెలుస్తుంది. అంతా నువ్వే అయినప్పుడు, దేవుడు నువ్వే అయితే నీకు ఇంక కోరికలే ఉంటాయి. అర్థమైందా? ఆ దేవుణ్ణి ఎవరు చూచాడో వాడు దేవుడు, ఆ దేవుణ్ణి ఎవడు తెలుసుకున్నాడో వాడు దేవుడు, వాడు అద్వితీయుడు. ఇది వాస్తవం. ఈ మాటలు అర్థం కావాలంటే ఏం చేయాలి? ఇంకో లక్ష్యం పెట్టుకోకుండా దీంట్లో ఉంటే పని జరగచ్చు. క్లియరా ఇంతవరకు? సో సకల మంగళములను ననుగూర్చున్నదియు సకల వరములను ఇచ్చినట్టుదియు అగు లక్ష్మీదేవికి నమస్కారము. బ్రహ్మస్వరూపురాలకు సరస్వతీదేవికి నమస్కారము. సకల లోకమాత అయిన మోక్షస్వరూపురాలకు పార్వతీదేవికి నమస్కారము. ఇట్లు దేవతలందరి యందు భక్తి గల నాకు పరమేశ్వరుడు శబ్దరూపముకు వాంగ్మయమును విశేషముగా ప్రసాదించుగాక. అంటే ఈ భాషా రూపంలో, శబ్ద బ్రహ్మ రూపంలో పరబ్రహ్మము నాకు అవగతమగుగాక. ఈ శబ్ద బ్రహ్మాన్ని దాటి నేను నా స్వరూపాన్ని చింతించగలుగుతునుగాక, నా స్వరూపమై నేను ఉండగలుగుతునుగాక అని అక్కడ ఉద్దేశం. ఆ బ్రహ్మభువనాల్ లోకా గృహస్థాశ్రమమాశ్రితా యతస్తస్మాత్ గృహారంభ ప్రవేశ సమయం హ్యహం ప్రవక్ష్యామి మునిశ్రేష్ఠ శృణుస్వేకాగ్రమానసః యదుక్తం శంభునా పూర్వం వాస్తుశాస్త్రం పురాతనం. ఇదిగో విశ్వకర్మ ఈ విధంగా నమస్కారం చేసి మనందరికీ ఈ శాస్త్రాన్ని చెప్పదలుచుకున్నారు. అందువల్ల దీన్ని విశ్వకర్మ వాస్తుశాస్త్రం అన్నారు. బ్రహ్మలోకం నుంచి సమస్తమైన లోకాలు కూడాను గృహస్థాశ్రమాన్ని ఆశ్రయించి ఉన్నాయి. ఆశ్రమాలు ఏ ఆశ్రమం అయినా సరే 4 ఆశ్రమాల్లో తక్కిన 3 ఆశ్రమాలు గృహస్థాశ్రమాన్ని ఆశ్రయించి ఉంటాయి. ఈ గృహస్థకి కావలసింది గృహిణి, గృహము, ఈ 2 కావాలి. గృహము, గృహిణి కావాలి. గృహస్థాశ్రమ ధర్మాలని అతడు పాటించాలి. అంటే సంతానాన్ని కనడము, తాను నిత్యానుష్ఠాన పరుడై ఉండడము, తనకు అనువైన వృత్తిని ఆశ్రయించి ఆ పని చేసుకుంటూ నిత్య అధ్యయన పరుడై, ఆత్మాధ్యయన పరుడై ఉండడము, లౌకికోచితమైన ఆయా సుఖాలని, భోగాలని నిరభ్యంతరంగా అనుభవించడము ధార్మికంగా. ఇలా ఉండగా కొంతకాలానికి విరమించి వానప్రస్థంలోకి లేక సన్యాసంలోకి వెళ్ళడము. ఈ సన్యాసాశ్రమం అనేది వాస్తవానికి బాహ్యము, అభ్యంతరము అని 2 రకాలుగా ఉంటుంది. అభ్యంతర సన్యాసాన్ని మొట్టమొదట మనం సాధించాలి. ఆ అభ్యంతర సన్యాసాన్ని సాధించిన వాడు బ్రహ్మచారి. ఎవడు? అభ్యంతర సన్యాసాన్ని సాధించిన వాడు బ్రహ్మచారి. వాడు ఎప్పటికీ బ్రహ్మచారియే. వాడు వివాహం చేసుకున్న బ్రహ్మచారియే, చేసుకోకపోయినా కూడా బ్రహ్మచారి. ఎందువల్ల? ఆభ్యంతర సన్యాసాన్ని అతడు గ్రహించి ఉన్నాడు కాబట్టి, తత్వాన్ని గ్రహించి ఉన్నాడు కాబట్టి అతడు సన్యాసి అవుతూ ఉన్నాడు.
ఇప్పుడు అతడు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించిన తర్వాత అతడికి గృహం అనే అవసరం వచ్చింది. ఎప్పటి నుంచి వచ్చింది? త్రేతాయుగం నుండి వచ్చింది. అంతకుముందు అవసరం రాలేదని చెప్తున్నారు. మరి ఎక్కడ ఉన్నారు వీళ్ళు? ఏమిటి అంటే ఆలోచన మాత్రం చేత వాళ్ళకి సర్వం సిద్ధమయ్యేది. ఈ స్థూలమైన రక్తమాంసమయమైన శరీరం నేననే భ్రాంతి వాళ్ళకి లేకుండా ఉండేది. నేను ఈ పని చేశాను, నేను గొప్పవాడిని, ఇతరులు ఎవరి వల్ల కాదు అనే భ్రాంతి కూడా వాళ్ళకి లేకుండా ఉండేది. సర్వము బ్రహ్మమయమని, ఇదంతా బ్రహ్మకృత్యమేనని సంపూర్ణమైన స్పష్టమైన దృష్టి కలిగి ఉండేవాళ్ళు. ఇది సత్యయుగము లేక కృతయుగము అని చెప్పబడే ఆ యుగంలో జరిగిన విషయం. అప్పుడు ఈ గృహ నిర్మాణాలు ఇలా ఉండాలని అలా ఉండాలని వ్యవస్థ ఏమీ లేదు. అతడి మనసు ఉద్దేశం ఉత్తమంగా ఉంది కాబట్టి ఎక్కడికక్కడ వాళ్ళకి అవి సిద్ధమైపోతూ ఉండేవి. అంటే ప్రకృతి వాళ్ళని బాధించేది కాదు. గాలులు కానీ, ఎండలు కానీ, చలి కానీ, వర్షాలు కానీ వాళ్ళని బాధించేవి కావు. వాటితో మమక్యమై ఉండేవాళ్ళు. ఇది మనం ఇప్పుడు ఆది మానవులు అనే పేరుతోటి చెప్పుకుంటూ ఉంటాం దాన్ని. అది కాదు, పరమసుఖాన్ని అనుభవించిన కాలం అది. ఈ నోమాడిక్ లైఫ్ అని ఇట్లా మీరు మాట్లాడుతూ ఉంటారు కదా, అదంతా కూడాను మీ పిచ్చి పుర్రెల్లో పుట్టుకొచ్చిన దృశ్యం. అర్థమవుతుందా? అది ఎప్పుడూ లేదు. ఇది సంగతి. తర్వాత ఆ విధంగా సత్యయుగం అలా ఉంటున్న కాలంలో మొన్న మీకు చెప్పిన ఉదాహరణలాగా ఒక వస్తువు వాడుతూ ఉండగా, ఒక కారు, ఒక ఇల్లు వాడుతూ ఉండగా క్రమంగా దానికి ఒక కాలము, దాన్ని అనుసరించి దాంట్లో పరిణామం జరుగుతున్నట్లుగా ఈ విశ్వమునందు కూడా జరిగిన పరిణామ క్రమంలో కొంత తాత్విక స్పృహ తగ్గింది. ఎప్పుడైతే స్పృహ లోపించి నేను నీవు అనేది మొదలైందో అప్పుడు ధర్మం కూడా ఒక పాలు తగ్గింది. 4గింట ఒక పాలు తగ్గిపోయింది. అంటే ధర్మ స్పృహ తగ్గిపోయింది. తగ్గిపోవడంతో ఏమైందంటే రక్షణ అవసరం అనేది ఏర్పడింది. అప్పటి వరకు రక్షణ అవసరం లేదు. జీవుడికి ఆహార, నిద్ర, భయ, మైథునాలు అనేవి సామాన్య లక్షణాలు. ఇవి ఎప్పుడూ ఉంటాయి. జీవభావం ఉన్నంతకాలము ఇది ఉంటుంది. కానీ మరి సత్యయుగ కాలంలో వీటి విషయంలో ఎట్లా ఉన్నది? అందరూ బ్రహ్మచారులే. గృహస్థాశ్రమాల్లో ఉన్నారు, నానా సన్యాసంలో ఉన్నట్లుగా ఉన్నారు, అనుష్ఠానాలు చేసుకుంటున్నారు, కానీ బ్రహ్మచారులు. ఇంతకుముందే చెప్పాను కదా, బ్రహ్మచర్యం అనేది, బ్రహ్మచారి అనేవాడు ఎప్పుడు కావాలి? ఎవడు బ్రహ్మచారి అని పిలువబడతాడు? ఒకటి బ్రహ్మ విద్యను అభ్యసించేవాడు, తర్వాత బ్రహ్మానుభవం పొందుతున్నవాడు. బ్రహ్మం తప్ప అన్యమైన వస్తువే లేదనే విషయాన్ని గ్రహించి ఉన్నవాడు వీడు బ్రహ్మచారి. ఈ బ్రహ్మచారి మాత్రమే పెళ్లి చేసుకుంటాడు. బ్రహ్మచారికి మాత్రమే పిల్లనివ్వాలి. ఈ అమ్మాయి ఏం చేస్తుంది? అప్పుడు అతన్ని అనుసరించి అతన్ని సేవిస్తుంది. అంటే ఎవరిని సేవిస్తున్నది? భగవంతుడిని సేవిస్తూ ఉన్నది. ఎప్పుడైతే భగవంతుడిని సేవిస్తున్నదో ఆమె కూడా అదే అవుతుంది. క్లారిటీ వచ్చిందా? మనం పురాణాల్లో వీటిల్లో చదువుకునే ఆ కథలన్నీ ఆ స్పృహలోంచి పుట్టుకొచ్చిన కథలవి. అందుకని మనకి ఇక్కడ అర్థం కావు. ఈ జ్ఞానం కలిగితే తప్ప, ఈ స్పృహ కలిగితే తప్ప వాటి విషయం ఏమిటన్నదే అర్థం కాదు. ఇది మూలం. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ త్రేతాయుగం మొదట్లో ఒక పాదం తగ్గితేనే అలా అయిపోయింది వాస్తు పురుషుడు అనేది. వాస్తు పురుషుడు అంటే ఏం లేదు, సమస్త యంత్రాల రూపంలో ఉన్నది వాస్తు పురుషుడే. ఈ దేహం కూడా ఒక యంత్రమే. దేహం కూడా ఒక యంత్రమే. నీ ఆలోచన ఒక యంత్రమే. దేహం యంత్రము, నీ ఆలోచన కూడా యంత్రమే. ఇప్పుడు ఆలోచన దేహం కాకుండా ఇంకేమన్నా ఉందా ఈ లోకంలో? ఎక్కడైనా సరే ఏది ఎలాగ, గృహం అనేది ఒక యంత్రం, శరీరం అనేది ఒక యంత్రం. ఈ యంత్రాలు ఎలా తయారైనాయి? పూర్వకర్మల వల్ల, అవగాహనల వల్ల తయారైనాయి. అవగాహనలో లోపం వల్ల కర్మల్లో లోపం ఏర్పడింది. కర్మల్లో లోపం ఏర్పడటం వల్ల ధర్మలోపం ఏర్పడింది. ధర్మలోపం వల్ల వచ్చే రిజల్టు
అలా లోపభూయిష్టంగా వచ్చేటప్పటికి వాటిని తిరిగి యథాస్థితికి చేర్చడం కోసం ఈ శాస్త్రాలు అవసరమైనాయి. వాస్తుశాస్త్రం అంటే ఏదో ఇల్లు మాత్రమని కాదు, ఇది సమస్త విశ్వము వాస్తుశాస్త్రమే, అణువణువునా ఉంది. దీన్ని అర్థం చేసుకోవాలి. ఇలా బ్రహ్మచారి గృహస్థాశ్రమంలోకి అర్హుడు. గృహస్థ కార్యం ఎందుకు నిర్వర్తిస్తున్నాడంటే ఇహలోక అనుభూతిని పొందుతాడు అతడు. అదేవిధంగా బ్రహ్మదేవుని సంకల్పాన్ని అనుసరించి విశ్వవ్యాప్తి జరగటం కోసం, జగత్తులు విస్తరించడం కోసం ప్రజాపతుల సంకల్పాలను అనుసరించి ఆ సంతానాన్ని కని రుణత్రయంలోని ఒక రుణాన్ని తీర్చుకుంటూ ఉన్నాడు. నిత్య వేదాధ్యయనం అవి చేసి స్వాధ్యాయము వీటితోటి ఋషి రుణం తీర్చుకుంటూ ఉన్నాడు. అతిథి పూజ ఇటువంటివి చేసి ఈ దేవరుణము ఇటువంటివన్నీ కూడా తీర్చుకుంటూ ఉన్నాడు. అంటే యజ్ఞయాగాది క్రతువులు చేయటం, అతిథులను పూజించటం, దాన ధర్మాలు చేయటం, వీటి ద్వారా ఈ మూడవ రుణాన్ని కూడా తీర్చుకుంటున్నారు. దీన్ని రుణత్రయం అంటారు. ఋషి రుణము, దేవరుణము, పితృరుణం. పితృరుణం అనేది ఎట్లా తీర్చుకుంటున్నాడు? సంతానాన్ని కానీ. ఋషి రుణం అనేది స్వాధ్యాయము, దాని ప్రబోధము ద్వారా ఋషి రుణం తీర్చుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా దేవరుణం అంటే అతిథి పూజ, అందరినీ సమదృష్టితో చూడటం, ఎక్కడ ఏది అవసరమో అక్కడికి వెళ్ళి కాయకష్టం కానీ, శ్రమదానం కానీ, లేకపోతే ధనదానం కానీ, ఇంకొక ఆలోచన దానం కానీ చేసి అక్కడ దేవరుణం తీర్చుకుంటాం. ఇది తత్వం. ఇలా తీర్చుకుంటూ ఈ బ్రహ్మచారియే గృహస్థాశ్రమాన్ని గడిపి వానప్రస్థుడు అవుతున్నాడు ఒక చోట అది కూడా వదిలేసేసి కేవల సన్యాసంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఇతడు మొదటే సన్యాసి కాబట్టి ఇతడికి ప్రత్యేకంగా సన్యాస దీక్ష అనేది ఇక అవసరం ఉండదు. అలా స్థితికి చేరనివాడు సన్యాస దీక్ష తీసుకుంటాడు. అదో పెద్ద తంతు. మళ్ళీ దానికి మళ్ళీ ఒక పద్ధతి, దానికి ఒక శాస్త్రం, ఎట్లా సన్యాస దీక్ష తీసుకోవాలి, ఎవరు ఇవ్వాలి, ఎవరు తీసుకోవాలి, ఆ తర్వాత ఏం చేయాలి, నియమాలు ఉన్నాయి. నిజానికి నియమాలను దాటిపోయిన వాడే సన్యాసి. అంటే దీనిని బాహ్యంగా అనుకరించడము, వాస్తవాన్ని గ్రహించి అలా ఉండడం అనే రెండు స్థితులు కనపడుతున్నాయి. బాహ్యానుకరణ వల్ల ఏమవుతుంది అంటే తత్వం గ్రహించకుండా నువ్వు చేస్తున్నందువల్ల ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో కనపడుతున్న స్థితులు ఏర్పడతాయి. తత్వం గ్రహించి చేసినప్పుడు ఈ బాధలు లేవు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యమేమిటి? తత్వజ్ఞానం, ఆత్మజ్ఞానం ముఖ్యం. ఇది ఎలా లభ్యం అవుతుంది? అది మాత్రమే కావాలనుకుంటే లభ్యం అవుతుంది. ఇంకేది కావాలనుకున్నా అది దొరకదు. ఇది దాని లక్షణం. అది పొందినవాడు బ్రహ్మచారి. వాడు మాత్రమే పెళ్లి చేసుకోవడానికి అర్హుడు, ఇళ్ళు కట్టుకోవడానికి అర్హుడు. పెళ్లి చేసుకున్నవాడికి ఇల్లు కావాలి, పెళ్ళిళ్ళు పెటాకులు లేనివాడికి ఇల్లు ఎందుకు అవసరమా? ఎందుకు ఇల్లునే? కానీ ఇల్లు అవసరం అవుతుంది, శరీర రక్షణ అవసరం అవుతుంది, మాటికి మందులు మింగటం అవుతుంది. రోజు మందులు మింగేది ఏంటరా? మింగి 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 మిగిలి ఉంటావా? లేదు కదా. మరి ఎందుకు చేస్తున్నావు పని? ఈ లోపల ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? ఏది లేదు. అంటే కలియుగం అనేది, ఇప్పుడు జన్మ తీసుకోవడం అనేది, ఇలా జీవితం గడపడం అనేది ఎంత అంధకారమయంగా ఉందో అర్థం చేసుకోండి. ఆ సంగతి కూడా తెలియటంలా, విన్నంతసేపు విని మళ్ళీ మామూలే ఆ చీకట్లోకి ప్రవేశిస్తుంది. అందుకని చేయి పట్టుకోండి అని చెప్పేది. చేయి విడవమాకండి, చేయి పట్టుకొని నడవండి అని చెప్పేది అందుకు. ఇది ప్రతిసారి మన సత్సంగంలో, మన ఈ శాస్త్ర అధ్యయనంలో ముందుగా చెప్పుకునే మాటలు ఇవి. ప్రతిసారి చెప్పుకుంటాం, నానా విధాలుగా చెప్పుకుంటాం. సో ఎవరికి అవసరమైంది ఇప్పుడు ఈ వాస్తుశాస్త్రం అనేది? ఈ శరీరం నేను ఈ ఆశ్రమంలో ఉన్నాను, ఈ వర్ణానికి చెందినవాడిని, నాకు ఈ లక్ష్యాలు ఉన్నాయి, నాకు వివాహం అవ్వాలి, లేకపోతే నేను ఇలా జీవితం గడపాలి అనుకునేవాడికి ఈ శాస్త్రాలు అవసరం.
మిగతా వాళ్ళకి అవసరం లేదు. అంటే మిగతా వాడెవడు? దేవుడే. దేవుడికి దీంతో ఏం పని? దేవుడు రోజు తిథి వార నక్షత్రాలు చూసుకొని పనులు చేసుకుంటాడు. ఆయనకు రూపం ఉన్నదా? ఏ మతము చెప్పట్లా దేవుడికి రూపం ఉందని. అందరూ నిరాకారుడనే చెబుతున్నారు కానీ కొట్టుకుంటున్నారు. దానికి ఏంటో అర్థం తెలియదు. అంటే ఏమిటి? సరైన అభ్యాసాలు లేవు, అవగాహనలు లేవు, ఊరికే గుడ్డిదారి. ఇది పరిస్థితి. మంచి మాటను అర్థం చేసుకోగలిగే శక్తి కూడా లేదు. ఎంత చెప్పినా సరే నిన్ను దేహమాత్రంగా చూస్తావు, నీ ఎదుట చెప్పే తత్వజ్ఞానాన్ని చెప్పే ఆయన కూడా దేహమాత్రుడిగా చూస్తావు. ఇంకా నీకు లాభం ఎలా కలుగుతుంది? కలగదు కదా. ఇది పరిస్థితి. క్లియరా? గురువుని పరమాత్మగా చూడలేనివాడు తన్ను పరమాత్మగా ఎలా చూసుకోగలుగుతాడు? ఎలా సాధ్యం అవుతుంది? ఒక చోటైన పరమాత్మ కనిపిస్తే నీకు నువ్వు పరమాత్మగా అవగతం అవుతావు. నీకు ఎక్కడ దేవుడు కనపడడం లేదు. నువ్వు దేవుడు ఎట్లా అవుతావు? ఇక దేవుడు కాకుండా నీకు అనుభవం రమ్మంటే ఎట్లా వస్తుంది? కనీసపాటి అవగాహన లేకుండా మతాలు ఇవి స్థాపించి మఠాలు ఇవన్నీ కూడా నానా వ్యవహారాలు, పెద్ద పెద్ద ఆశ్రమాలని ఇవన్నీ కట్టి ఎవడికి తోచింది వాడు వాగుతూ ఉంటాడు. ఇది జరుగుతున్నది. క్లియర్గా ఉందా? దాని వెనక ఆలోచన లేని వాళ్ళు, లేకపోతే పై మెరుగులకి మోసపోయేవాళ్ళు, ఆయా వేషభాషలకి మోసపోయేవాళ్ళు పొలోమని దాంట్లో పోతూ ఉంటారు. ఎవరు వీళ్ళు? ఎంతమంది అయితే అంటే వాళ్ళ సంఖ్యకు నువ్వు భయపడక్కర్లా. ప్రతి సీజన్లో దోమలు చీమలు పుట్టుకొచ్చినట్లుగా ఈ మనుషులు తెగ పుట్టుకొస్తూ ఉన్నారు. వీళ్ళందరూ అదే దారి. వీడికి అన్యాయం జరిగింది, వాడికి అన్యాయం జరిగింది, మొత్తం అదే గుంపు. కాబట్టి నువ్వేం కంగారు పడక్కర్లా. నీ గురించి నువ్వు ఆలోచించుకో. వాడేదో చెప్పాడు కదా అని చెప్పి నోరు తెరుచుకొని విని గందరగోళంగా అదే ఆలోచనలో కాదు. నీవు విచారణ చేయాలి, నిన్ను నువ్వు తెలుసుకోవాలి, తెలుసుకొని ఈ శాస్త్రాలను అనుసంధించాలి. ఇప్పుడు చెప్పిన ఈ మీటింగ్స్ ఇవన్నీ వీటన్నిటి పోల్చి చూసుకోవాలి. ఎక్కడైనా వ్యత్యాసం వస్తుందా? మొట్టమొదటి వాక్యానికి, మధ్య వాక్యానికి, చివరి వాక్యానికి అన్నది నువ్వు పరిశీలనగా చూసుకోవాలి. విశ్వాసం కలిగిన తర్వాత చెప్పినట్టు చేయాలి. అప్పుడు నీకే చేయాలని అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక మాట చెబుతున్నారు, ఏకాగ్ర మనస్కుడవై వినవయ్యా అని చెబుతున్నాను. ఇది పూర్వము శంకరుడు చెప్పారు. దానిని పరాశర మహర్షి బృహద్రథుడికి చెప్పారు. ఆ బృహద్రథుడు విశ్వకర్మకి, అంటే నాకు చెప్పారు, నేను మీకు చెప్తున్నాను వినమని చెప్పి విశ్వకర్మ చెబుతున్నారు. ఏమని చెబుతున్నారు? విశ్వకర్మ ఉవాచ వాస్తుశాస్త్రం ప్రవక్ష్యామి. వాస్తుశాస్త్రాన్ని చెబుతూ ఉన్నాను. లోకానాం హితకామ్యాయ. లోకము యొక్క హితము కోరి వాస్తుశాస్త్రాన్ని చెబుతున్నాను అని చెప్పి సాక్షాత్తు విశ్వకర్మ మనకి ఈ శాస్త్రాన్ని అందించారు. ఇక వాస్తు పురుష ఉత్పత్తి గురించి పోయిన క్లాసులో మీకు చెప్పాను. దాన్నే చెప్పారు. పురా త్రేతాయుగే ఆసీత్ మహాభూతం వ్యవస్థితం. పూర్వము మొట్టమొదటి త్రేతాయుగం నందు ఒక మహాభూతం ఉండేది. అది సిద్ధమై వచ్చింది. స్వాప్యమానం శరీరేణ, తన శరీరంతో అందరినీ కూడా నిద్ర పొందింపజేస్తూ ఉన్నది. సకలం భువనం తతః, అంత భువనం అంతా లోకమంతా వ్యాపించి ఉన్నది. అది నిద్రపోతూ అందరిని నిద్రపుచ్చుతూ ఉంది. ఏమిటి నిద్ర అంటే? తెలియకపోవటమేగా. నిద్ర అంటే ఏమిటి? తెలివి తప్పిపోవటం. అది తెలివి తప్పి అందరినీ తెలివి తప్పేట్టు చేస్తుంది. దాన్ని చూడంగానే దేవతలకు భయం కలిగింది. తం దృష్ట్వా, అతన్ని చూసి, ఆ భూతాన్ని చూచి, విస్మయం దేవాగతాః, దేవతలు విస్మయాన్ని పొందారు. ఏమిటి ఇది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అంటే, అప్పుడు దాకా అంతా బాగా నడిచింది 4 ఏళ్ళు. సత్యయుగం 4 ఏళ్ళు దేవతలు, మానవులు అందరూ బ్రహ్మలోకం నుంచి భూలోకం వరకు కూడా కలగాపులగంగా తిరుగుతుండేవాళ్ళు.
అంటే అందరూ సమానమైన స్పృహలో ఉన్నారు కాబట్టి అందరి ప్రయాణాలు ఆ లోకానికి, మనం వింటాం కదా, బ్రహ్మలోకానికి పోయాడు, శివలోకానికి పోయాడు, ఇవని చెప్పి మనం వింటున్నాం కదా, అది అప్పుడు సాధ్యమైన విషయాలు. క్లియర్గా ఉందా? తం దృష్ట్వా విస్మయం దేవాగతాః స ఇంద్ర సేంద్ర భయావృత. అందరూ కూడా ఇంద్రుడితో సహా అందరూ కూడాను భయం ఆవహించింది వాళ్ళందరికీ కూడా. నతస్థే భయమాపన్న, వాళ్ళు ఒక చోట నిలబడలేకపోయారు భయంతో పీడించబడుతూ. బ్రహ్మణం శరణం యయుః, బ్రహ్మదేవుణ్ణి పోయి కాళ్ళు పట్టుకున్నారు, పాదాలు ఆశ్రయించారు. ఇదేంటి స్వామి, ఈ నిద్రగోలేంటి, తెలియకపోవడం ఏంటి, నువ్వెవరని చెప్పి గుర్తుపట్టుకోవాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు, ఇలా జరుగుతుంది అని చెప్పి అందరూ అడిగితే వాళ్ళు అన్నారు ఏమిటంటే, భూత భావన భూతేశ మహద్భయం ఉపస్థితం. సమస్త భూతాలకి ఈశ్వరుడువు నీవు, వీటన్నింటినీ కల్పించిన వాడివి నీవు, మహాభయం వచ్చి పడిందయ్యా స్వామి ఇప్పుడు. ఆ భూతాలమే కదా మేమందరం. భూతాలంటే ఏంటి? ప్రాణులు, పుట్టుకగలిగినవి. కదాస్యామ క్వగచ్చామో వయం లోకపితామహ. ఇక్కడ ఈ శ్లోకాలు ఇవన్నీ తప్పులు పడి ఉన్నాయి. మీరు నేను చదివినట్లుగా అక్కడ ఉండదు మీకు. కదాస్యామ క్వగచ్చామో వయం లోకపితామహ. అయ్యా ఇప్పుడు మేము ఎట్లా ఉండాలి, వెనకట్లాగా ఎలా హాయిగా ఉండాలి, ఇప్పుడు ఈ భూతాన్ని మేమేం చేయలేకపోతున్నాం, మా వల్ల అయ్యేట్లేదు, మొత్తం వ్యాపించిపోయి ఉంది, ఇక్కడ ఉంది అక్కడ ఉందంటే దాన్ని పట్టుకొని సీసాలో పెట్టచ్చు. అది ఎడు చూసిన దేశం అంతా కనపడుతుంది, లోకం అంతా కనపడుతూ ఉంది, అందరూ నిద్ర పొందుతూ ఉన్నారు. లోకం అంతా కనపడుతుందంటే అందరి శరీరాలని ఆవహించిందని అర్థం. అందరికీ నిద్ర వస్తుంది, అది నిద్రపోతుంది. లోకానికి అంతటికీ తాతవు నీవే కదా, మా తండ్రులందరూ నీ నుంచి వచ్చిన వాళ్లే కదా, కాబట్టి లోకపితామహ ఎక్కడికి పోవాలి మేము ఇప్పుడు, లోకాలు వదిలిపెట్టిపోవడానికి ఏం బయటికి ఎక్కడికి పోవాలో మాకు చేత కాదు, లోకాలే ఆశ్రయం, ఇదేమో దీని పరిస్థితి ఇట్లా ఉందని చెప్పి అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు, మా కుర్వంతు భయం దేవా, దేవతలారా భయపడద్దు, విగృహ్యేత మహాబలం, ఆ మహాబలుని పట్టుకోండి, మీరు గట్టిగా పట్టుకొని నిపాత్య అధోముఖం భూమౌ నిర్విశంకా భవిష్యత. అంటే వాడిని పట్టుకొని వాడిని తలక్రిందులుగా నేల మీదకి దించి వాడి మీద కూర్చోండి, మీరందరూ మీ బరువు వాడి మీద వేయండి. ఇంకా అప్పుడు మీకు ఇంకేం భయం ఉండదు, నిర్విశంకంగా నిస్సందేహంగా హాయిగా ఉన్నాడు, వాడు అట్లా లొంగుతాడు అని చెప్పారు. చెబితే ఇంకా తతస్థై క్రోధ సంప్రాప్తైర్గృహీత్వాతం మహాబలం వినిక్షిప్తం అధోవక్త్రం స్థితా తత్రైవ తే సురాహ. ఈ విధంగా బ్రహ్మదేవుడు ఆదేశించడంతో ఆ భూతాన్ని పట్టుకొని తలకిందులుగా వేలాడు ఇట్లా పెట్టి కిందకి నేలలోకి దించేసేసి అతడి మీద కూర్చున్నారు. అక్కడే కూర్చుండిపోయారు. ఇంకా కదిలితే వీడు మళ్ళీ లేస్తాడేమో. ఏమిటి దీని అర్థం? బాబు ఇప్పుడు ఏం వచ్చిందో ప్రదేశం, ఆ ప్రదేశంలోనే మీరు ఉండాలి, మీ లోకాలు మీరు ఏదైనా సరే అలా ఉండవలసింది తప్పదు, మేము ఈ స్థానాల్లో స్థిరంగా కూర్చొని పరిపాలించండి, ఆ భూతాన్ని అదుపు చేయండి అని చెప్పి దేవతలకి బ్రహ్మదేవుడు ఆదేశించడం జరిగింది. తం ఏవ వాస్తు పురుషం బ్రహ్మ సమసృజత్ ప్రభు. అంటే ఆ భూతాన్నే బ్రహ్మదేవుడు వాస్తు పురుషునిగా సృష్టించారు. ప్రభువు అన్నారు ఎందువల్లంటే వీటన్నిటికీ ఆయనే నాయకుడు, ఆయనే అధిపతి కాబట్టి ఆయన ఆ పని చేయగలరు. అతన్ని వాస్తు పురుషుడుగా వసించాడు. ఎందువల్ల దేవతలందరూ అతన్ని ఎందుకు వసించారు కాబట్టి, జీవమంతా అందులో వసిస్తూ ఉన్నది కాబట్టి, దాంతోపాటే ఉండాల్సిందే కాబట్టి, ఆవరణ బుద్ధి కలిగింది కాబట్టి, ఈ ఆవరణ బుద్ధియే
ఆ త్రేతాయుగం మొదట్లో కలిగిన దోషం. ఇదే అహంకారం, ఇదే వాస్తు, ఇదే శరీరం. అంటే శరీరం నేననే భావన అనేది క్రమంగా బలపడటం మొదలైంది. మొదలవటంతో ఈ పని జరిగిపోయింది. గ్రహిస్తున్నారా? అర్థం కావట్లేదా? కృష్ణపక్షే తృతీయాయాం మాసి భాద్రపదే తథా శనివారే భవజ్జన్మ నక్షత్రే కృత్తికాసు చ యోగస్తస్య వ్యతిపాతః కరణం విష్టిసంజ్ఞకం భద్రాంతరే భవజ్జన్మ కుళికేతు తథైవ చ క్రోశమానం మహాశబ్దం బ్రహ్మణం సమపద్యత. ఈ వాస్తు పురుషుడు ఏ రోజు పుట్టాడయ్యా అంటే ఇది త్రేతాయుగం మొదటి రోజు అనమాట. కృష్ణపక్షం, తదియ, భాద్రపద మాసం, శనివారం, కృత్తిక నక్షత్రం, వ్యతిపాత యోగం, కరణం వచ్చేటప్పటికి విష్టికరణం, భద్రాద్రి, కుళికుడు కేతువు లగ్నంలో ఉన్నారు. ఆ సమయంలో పెద్ద ఏడుపుతో మహాశబ్దం చేస్తూ పుట్టాడు. పుట్టినవాడు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళాడు ఏడుస్తూ. వెళ్ళి ఏమన్నాడంటే, చరాచరమిదం సర్వం త్వయా సృష్టం మహాజగత్ ప్రభో. ఈ జగత్తుకంతకి ప్రభువు నీవు కదా స్వామి, వీటన్నిటి నువ్వే కదా సృష్టించింది. నేనెవణ్ణి? వినాపరాధేన, ఏ అపరాధం లేదు. నేను ఎందుకు పుట్టానో నాకేం తెలియదు. నేనైనా స్వయంగా పుట్టుకొచ్చానా? పుట్టిస్తేనేగా పుట్టాను, నీ సృష్టిలోనే కదా కలిగాను. నా అపరాధం ఏమిటి? వినాపరాధేన చ మాం పీడయంతి సురాభృశం. ఈ దేవతలందరూ నన్ను నా అపరాధం ఏమి లేకుండా చాలా పీడిస్తున్నారు స్వామి, ఏం చేయాలి నేను అని అడిగాడు. చూడండి ఎలా ఉంది స్థితి. అంటే ఏం చెప్పాం? బండి వాడుతున్నావు నువ్వు, వాడుతుంటే మెల్లగా శబ్దం మొదలైంది. ఎందుకు శబ్దం వస్తుందని చెప్పి షెడ్డుకు తీసుకువెళ్ళావు. మళ్ళీ టైట్ చేశారు. టైట్ చేస్తే ఈ సర్వీస్ డబ్బులని అవన్నీ ఇవన్నీ వేస్తాడు కదా, నువ్వు కొయ్యి అంటున్నావు. మరి తప్పదరా అబ్బాయి, నువ్వు జాగ్రత్తగా వాడుకోవాలి దీన్ని అని చెప్పారు. ఈ శబ్దం అసలు రాకుండా ఉండదా? వాడే కొంది ఇంకా మెరుగవుదా? ఇది అవదు, అరుగుద్ది. ఆ అరుగుదల, ఆ తరుగుదల, ఆ అసౌకర్యం ఏదైతే ఉందో అదే త్రేతాయుగం మొదట్లో ఉత్పన్నమైన స్థితి. అర్థమవుతుందా? అర్థం కాదు చేయొద్దండి. నిద్రపోయే వాళ్ళు ఎత్తలేరు చెప్పినా కూడా, ఎందుకంటే వాస్తు పురుషుడు పట్టాడు కాబట్టి గట్టిగా. అంతేనా? ఆ విధంగా వాస్తు పురుషుడు మొరబెట్టుకోవటంతో లోకపితామహుడైన బ్రహ్మదేవుడు, సర్వానికి ప్రభు అయిన బ్రహ్మదేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నారు. వరం తస్మై దదౌ ప్రీత. వాస్తు పురుషుడు అలా అనటంతో బ్రహ్మదేవునికి సంతోషం కలిగిందట. ఎందుకు? ఈ వాస్తు పురుషుడు నాకు నేనుగా పుట్టలేదు స్వామి, అలా పుట్టింది నువ్వు. పుడితే గిడితే నువ్వు పుట్టలేదు అసలు, కానీ వీటన్నిటిని సృష్టించింది మాత్రం నువ్వు. నా అపరాధం ఏంటి ఇందులో? నన్ను బాధ పెట్టడం ఎందుకు అని అడుగుతున్నాడు ఆయన వాస్తు పురుషుడు. దానికి బ్రహ్మదేవుడు తత్వం గ్రహించాడని చెప్పి సంతోషపడ్డాడు. తత్వగ్రహణం చేసి వాస్తవాన్ని కారణత్వాన్ని తాను తీసుకోవట్లేదు కాబట్టి, కారణత్వాన్ని బ్రహ్మదేవుని సంకల్పం నందు ఉంచాడు కాబట్టి దానికి సంతోషపడ్డాడు. ఇప్పుడు మీరందరూ ఏం చేస్తున్నారు? కారణత్వాన్ని మీరు తీసుకుంటున్నారు. అందుకని వాస్తు పురుషుడికి ఆహారం అయిపోయారు. ఇప్పుడు ఏమంటున్నారు చూడండి బ్రహ్మదేవుడు, గ్రామే వా నగరే వాపి దుర్గే వా పత్తనేపి వా ప్రాసాదే చ ప్రపాయా చ జలోద్యానే తథైవ చ యస్త్వాం న పూజయేత్ మత్యో మోహాత్ వాస్తు నరం ప్రభో ఆశ్రయం మృత్యుమాప్నోతి విఘ్నస్తస్య పదే పదే.
వాస్తు పూజాం అకుర్వాణస్తవ ఆహారో భవిష్యతి అని చెప్పి వరం ఇచ్చేశారు. బ్రహ్మదేవుడు సంతోషం కలిగింది, వరం ఇచ్చేశారు. ఏంటది? గ్రామం కానీ అంటే ఏదైనా గ్రామంలో ప్రవేశించేటప్పుడు, గ్రామంలో నివసించేటప్పుడు, గ్రామాన్ని నిర్మాణం చేసేటప్పుడు, అర్థమైందా? అలానే గ్రామం నుంచి నిర్గమించేటప్పుడు, గ్రామంలో ప్రవేశించేటప్పుడు, గ్రామం నుంచి నిర్గమించేటప్పుడు, గ్రామంలో వసించేటప్పుడు, గ్రామ నిర్మాణం చేసేటప్పుడు, అలానే నగరమైన అదే పద్ధతిలో, దుర్గమైన అంటే కోటలు, పట్టణాలైన పట్టణే పివ, పట్టణము అంటే సముద్ర తీరంలో నిర్మించే ఒక టౌన్ని పట్టణం అంటాం. పట్టణ శబ్దానికి అర్థం అది. విశాఖపట్నం, కృష్ణపట్టణం, ఈ పేర్లన్నీ కూడా అలా వచ్చినవి అన్నమాట. పట్టణ శబ్దానికి అర్థం ఏమిటి? సముద్ర తీరంలో వీళ్ళు చేసేదాన్ని, అంటే ఈ నదులు నావల రాకపోకలకి వాటికి వాడే పట్టణాన్ని, ప్రదేశాన్ని పట్టణం అంటే. పత్తనేపివ ప్రాసాదేచ, ప్రాసాదములు అంటే మహాభవనాలు, పెద్ద పెద్దవి భవనాలు నిర్మించుకునేటప్పుడైనా. ప్రపాయాచ, చలివేంద్రాలు లేకపోతే చిన్న చిన్న పందిళ్ళు, శ్రీరామనవమి పందిళ్ళని, ఆ పందిళ్ళని, ఈ పందిళ్ళని, టెంపరీగా మన పందిళ్ళు వేస్తాం కదా తాత్కాలికంగా, ఆ సందర్భాల్లో అయినా. జల ఉద్యానే తథైవచ, పార్కులు అటువంటివి నిర్మించేటప్పుడైనా, అలానే బావులు త్రవ్వేటప్పుడైనా, చెరువులు త్రవ్వేటప్పుడైనా, కుంటలు త్రవ్వేటప్పుడైనా, ఇటువంటి ఏర్పరిచి కాలువలు త్రవ్వేటప్పుడైనా సరే, నిన్ను పూజించకుండా ఎవడైతే, ఏ మనిషి అయితే, ఏ మానవుడైతే మోహంతో వాస్తు పురుషుని పూజించకుండా ఉంటాడో, ప్రభో అని ఎందుకన్నారంటే అతడు తత్వాన్ని ఎరిగి ఉన్నాడు కాబట్టి బ్రహ్మదేవుడు కూడా ఆయన్ని ప్రభో అంటున్నాడు వాస్తు పురుషుడు. ఈ వాస్తు పురుషుడు వాస్తవానికి అధర్మ స్వరూపం. ధర్మమైన అధర్మమైన రెండూ కూడాను బ్రహ్మదేవుని సంకల్పంలో భాగాలే. ఆయన సంతానమే. దేవతలు, రాక్షసులు, సర్వులు, మానవులు, సమస్తమైన జీవరాశులు కూడా ఆయన సంతానమే. కాబట్టి ఆ విషయాన్ని ఎవరైతే తెలుసుకున్నారో వాడు బ్రహ్మదేవుడు అవుతాడు. బ్రహ్మను ఎరిగిన వాడు బ్రాహ్మణుడు, బ్రహ్మమును ఎరిగిన వాడు బ్రహ్మ. అర్థమైందా? బ్రహ్మను ఎరిగిన వాడు బ్రాహ్మణుడు, బ్రహ్మమును ఎరిగిన వాడు బ్రహ్మ. కాబట్టి బ్రాహ్మణుడు బ్రహ్మమే. అర్థమైందా? బ్రాహ్మణుడు అంటే ఎవరు? ఒక్కడు మాత్రమే ఉంటాడు. గుర్తుపెట్టుకోవాలి. బ్రాహ్మణుడు ఎప్పుడు కూడా ఒక్కడే, జ్ఞాని ఎప్పుడు కూడా ఒక్కడే, గురువు ఎప్పుడు కూడా ఒక్కడే, దేవుడు ఎప్పుడు ఒక్కడే, జీవుడు కూడా ఒక్కడే. ఇది తత్వం. ఈ విధంగా అలా కాకుండా నా పేరు మాదలసేను, నీకు తెలుసా గురువు గారి శిష్యుడిని, పనులు ఆశ్రమం నేను లేదని అడవదు అనుకున్నాడు అనుకో, కుంటూ అంటాడు. ఏమంటాడు? ఉంటామంటాడు. పూజ చేయి. ఎప్పుడెప్పుడు ఇక్కడ చెప్పాం కదా, ఆయా సందర్భాలన్నిటిలో కూడాను పూజ చేయాలి. పూజ ఎలా చేయాలన్నది అది నేర్చుకుంటాం. దీనికి ప్రతిసారి పూజకి మరి రోజు చేయాలంటే ఈ బ్రాహ్మణుడు పిలిస్తే ఒక్కొక్కసారి వాళ్ళ డిమాండ్ మామూలుగా లేదు కదండి, అల్లాడిపోతున్నాం ఆ కోరికలు తీర్చలేక. మరి జరుగుతున్నది అదే కదా. కొంతమంది చాలా రీజనబుల్గా కనపడుతున్నా పద్ధతిగా మనకు పరిచయం అయిన వాళ్ళు అట్లా ఉన్నారు. చాలామంది చెప్తున్న కథలను బట్టి మనకు తెలుస్తున్నది ఏమిటి, చాలా ఇబ్బంది పడుతున్నారు అనే సంగతి తెలుస్తుంది మనకి. మరి ఇంత ఇబ్బందిలో ప్రతిసారి చేయాలంటే నీకు ఎలా కుదురుతుంది? నువ్వే నేర్చుకోవాలి పూజ అంటే, ఎలా స్మరించాలి, ఎలా నివేదనలు అర్పించాలి అనే విషయాలు నీకు నువ్వు చేసుకోవచ్చు. సో దానికి ఎలా చేసుకోవాలి ఏంటంటే ఒక ప్రొసీజర్ ఇస్తాను. ఆ ప్రొసీజర్ ప్రకారం మీరు చక్కగా ఒక 2 రోజులు 3 రోజులు కూర్చొని అట్లా అనుకున్నారంటే అవన్నీ అర్థమైపోతాయి, చక్కగా చేసుకోవచ్చు. నిత్య బలిని ఇళ్లలో ఇప్పుడు మనం ఎలా అయితే ఆశ్రమంలో నిత్య బలి ఇస్తామో అలా నిత్య బలిని చేయొచ్చు. అప్పుడప్పుడు ప్రత్యేకంగా చేయొచ్చు. ఇక ప్రత్యేకమైన ప్రధానమైన చేసేటప్పుడు ఆ పూజారిని, ఆ పురోహితుడిని, ఒక ఆయన పెద్ద ఆయన పిలుచుకొని ఆయన ద్వారా ఇంకా సంపూర్ణంగా వైదికంగా ఇంకా నానా ఇతరమైన వాటితో కూడా సంపన్నంగా పూర్తి చేసుకోవచ్చు. నిత్యం మాత్రం నువ్వు చేసుకోవడానికి ఒక విధానాన్ని నువ్వు అనుసరించవలసి ఉంటుంది. ఇలా ఎవడైతే చేస్తున్నాడో
వాడు దోషయుక్తమైన ఇళ్లలో ఉంటున్నా కూడా వాడు దాని నుంచి బయటపడతాడు. ఎలా బయటపడతాడు? ముందు దోషరహితమైన ఇంట్లోకి వెళ్తాడు. అంతేగాని దోషయుక్తమైన ఇంట్లోనే వాడికి కలిసి వస్తుందని కాదు. ఆ వాస్తు పురుషుడు, అరే నువ్వు నా దగ్గర పనికి రాలేరు, నువ్వు వెళ్ళమని చెప్పి సరైన దీంట్లోకి, అతడికి సరిపోయే దాంట్లోకి పంపిస్తాడు. అంటే వాస్తు పురుషుడు అంటే ఏమిటి? ఈ విశ్వమంతా ఏ శక్తితోటి తయారైందో ఆ శక్తిలో భాగమే వాస్తు పురుషుడు. ఆ శక్తిలో ఉత్పన్నమైన వాడే వాస్తు పురుషుడు. శక్తిపుత్రుడే వాస్తు పురుషుడు. అతడు సరస్వతీపుత్రుడు. సరస్వతీపుత్రుడే కానీ ఆ వైపు ఉన్నాడు, అటువైపు దాని నుంచి పుట్టుకొచ్చినవాడు. బ్రహ్మదేవుడు తండ్రి అని చెప్పాను కదా మొన్న మీకు. మరి సరస్వతీదేవి పుత్రుడు అంటే బ్రహ్మదేవుని కుమారుడే కదా. అదన్నమాట. ఇక ఆ వాస్తు పురుషుడిని పూజించకపోతే ఏమవుతుంది? ప్రతి పనిలో కూడాను ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. విఘ్నస్తస్య పదే పదే, అడుగడుగున ఆటంకాలు, ఏ పనులు నెరవేరవు, కష్టాలు, అదేవిధంగా మరణం కూడా కలుగుతుంది. మృత్యం ఆపనోతి. ఒకసారి ఇల్లు కట్టంగానే చేస్తారు చాలామంది, మీరు చూసి ఉంటారు కదా. ఇప్పుడు ఇంటి నుంచి ఏదైనా పని మీద బయలుదేరి మళ్ళీ 9వ నాడు ఆ ఇంట్లోకి రాకూడదని చెప్పి మనం చెప్తున్నాం. ఇది కూడా ఒక కారణం అన్నమాట. వీటన్నిటిలో ఏంటంటే బయలుదేరేప్పుడు వాస్తు పురుషుడికి నమస్కారం చేసుకొని బయలుదేరాలి. ఆ చిన్న పూజ 5 నిమిషాలు అలా అనుకొని బయలుదేరాలి. మళ్ళీ వచ్చేటప్పుడు ఆయనకి నివేదనలు అర్పించి నమస్కారం చేసుకొని ఇంట్లో ఉండడం మొదలుపెట్టాలి. ఇది చేయాల్సి. ఆయా సందర్భాలు ఉంటాయి, మళ్ళీ పెళ్ళిళ్ళు, పేరంటాలు, ఇంకా రకరకాల సందర్భాలు ఏమైతే ఆ సందర్భాలన్నింటిలో కూడాను వాస్తు పురుష పూజ చేయాలి. అర్థమవుతుందా? ఇలా బ్రహ్మదేవుడి నుంచి ఆయన వరాన్ని పొందాడు. ఎందుకు వరం ఇచ్చారు బ్రహ్మదేవుడు? తనని కారణంగా చూపించడంలా. కారణం నువ్వే కదా, మా అందరికీ పుట్టుకకి నేనే అపరాధం చేశాను, నువ్వు పుట్టించి నన్ను బాధ పెట్టడం ఏంటి అని అడిగాడు. అయితే నిజమే అబ్బాయి అని చెప్పి బ్రహ్మదేవుడు, ఆయన ప్రభువు గారు సకల లోకాలకి ఈశ్వరుడు కాబట్టి, ఆయన చేయగలడు కాబట్టి ఆయన ఆ వరాన్ని వాస్తు పురుషుడికి ఇవ్వడం జరిగింది. ఇదంతా ఒప్పుకుటి పురాణంలాగా ఏంటి ఇదంతా, ఈ కథ అంతా అని అనిపిస్తుంది. ఎవడికి అనిపిస్తుంది? నీకు ఇంగ్లీష్ రాదు, వాడికి అసలు వాడు ఉట్టిదే యాక్షన్ చేస్తున్నాడు, అది భాష కాదని చెప్పి రానివాడికి అనిపిస్తుంది. దోషమేముంది? నీకు ఆ భాషలు రావనుకో, ఫ్రెంచ్ మాట్లాడినా ఇంగ్లీష్ మాట్లాడినా నువ్వెట్లా గుర్తుపడతావు? గుర్తుపట్టలేవు కదా. అదేవిధంగా నీకు ఈ అభ్యాసం ఏడవలేదు కాబట్టి నీకు నేను చెప్పేది అర్థం కాదు. నీకెట్లా తెలుస్తుంది? నీకు ఈ లాంగ్వేజే లేదు నీ దగ్గర, నీ భావనయే లేదు, ఈ నడకయే లేదు, నీకెలా తెలుస్తుందిరా? పైగా గ్రుడ్డిగా మా వాస్తు పురుషుడికి ఆహారం అయి కూర్చొని ఉన్నావు, ఆల్రెడీ కూర్చొని ఈ వాగుడంతా వాగుతున్నావు. అంటే ఇలా కఠినంగా ఎందుకు మాట్లాడవలసి వస్తుందంటే ఈ అజ్ఞానాన్ని చూసి నిరసించవలసి వస్తుంది. మళ్ళీ వాస్తు పురుషుడు మరి సుసంపన్నంగా ఉన్నాడు. వాస్తు పురుషుడైతే సుసంపన్నంగా ఉన్నాడు. ఎందువల్ల? ఈ శాస్త్రాలు ఇవి అర్థం కావాలంటే ఈ విధమైన అభ్యాసాలు లేకుండా, బోధ లేకుండా ఇది అర్థం కాదు. ఇంతవరకు ఎవరు ఇలా విని ఉండలేదు. మీరే విన్నారు మొట్టమొదట ఈ జ్ఞానాన్ని. అర్థమైందా? దీన్ని మీరు గుర్తు చేసుకొని అది ఎడిట్ చేసి ఇస్తాడు కాబట్టి అవసరమైన వాటిని మాత్రం మీరు చక్కగా మాటికి వింటూ ఉంటే తత్వం అర్థమవుతుంది. అంటే వాస్తుశాస్త్రం ఎలా అవసరపడింది, ఎలా మొదలైంది, ఈ వాస్తు పురుషుడు ఎవరు అన్న విషయాన్ని మీకు చెప్పారు. ఇది మళ్ళీ చెప్పుకుంటుంటాం. ఇది గుర్తు లేకపోతే మీకు తేడా పడుతుంది. సరే, ఎప్పుడెప్పుడు దీన్ని వాడాలి అంటే, ఈ పూజ చేయాలంటే పూజ చేయకుండా ఉండకూడదు అనమాట. పూజ చేయకుండా ఉండేవాళ్ళని ఇబ్బంది పెడుతుంది మీకు. అందుకే సంవత్సరానికి ఒకసారి వాస్తు పురుష పూజ చేసుకోండి అబ్బాయి ఇళ్లలో అని చెప్పాను నేను.
అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి. నిత్యం ఈ సందర్భాలన్నీ చేసుకోవాలి. ఇవన్నీ మీరు పూజ నేర్చుకొని చేసుకోవచ్చు. ఎవరిని పిలవక్కర్లా. మీరు ఇప్పుడు రాముల వారు చిత్రకూటంలో ఇల్లు కట్టుకున్నారు. కట్టుకున్నప్పుడు లక్ష్మణస్వామి ఇల్లు నిర్మాణం చేశారు. వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగింది. అంతా తయారైంది. ఈరోజు శనివారం, స్థిరవారం. అంటే శనివారం ఏంటది? వాస్తు పురుషుడు పుట్టినరోజు. గమనించారా అక్కడ? వారం స్థిరవారం, లగ్నం స్థిర లగ్నం అని చెప్పి చెబుతారు రాముల వారు. ఇప్పుడే వెళదాం అందులోకి అని చెప్పి అంటారు. ఎంత దాంట్లో జ్ఞానం ఉన్నదో, విజ్ఞానం ఉన్నదో ప్రతి మాటలో కూడా. సో లోపలికి వెళ్ళి స్వామి దానికి కావాల్సిన విధంగా ఆయనే మంత్రాలు చదివి లక్ష్మణస్వామి అంటారు, ఈ విషయంలో నీకంటే తెలిసిన వాడు ఎవడు. ఆయన మంత్రాలన్నీ ఆయనే చదువుకొని ఎవరిని పిలవలా. మరి అక్కడ అందరూ ఋషులు ఎంతోమంది ఉన్నారు. మాకు వచ్చి గృహప్రవేశం చేసి పెట్టండి అని అడగలా. ఆయన లోపల ప్రవేశించి ఆయనే చేసుకున్నారు. మనం కూడా చేసుకోవచ్చు. అర్థమవుతుందా ఇది? దానికి అయ్యవారు లేరే అని అనుకోవాల్సిన పని లేదు. నిత్యం చేసేది ఇది. ప్రత్యేకమైన కార్యక్రమాలకు మాత్రం పండితులను పిలుచుకోవాలి. పండితులు అంటే ఆ విషయంలో నిపుణులు, వాళ్ళని పిలుచుకోవాలి. నువ్వే నిపుణుడు అనుకో, నీకు నువ్వు చేసుకోవచ్చు. ఇంకా అనేక కార్యక్రమాలు సంకల్పించినప్పుడు ఆ నిపుణులందరిని పిలిస్తే వాళ్ళే ఈ పని కూడా చేసేస్తారు. కాబట్టి సరిపోదు. అర్థమైంది కదా ఇది? కాబట్టి అది శంకుస్థాపన సమయంలో, ఆ తర్వాత దర్వాజాలు నిలిపే సమయంలో, ద్వారాలు నిలిపే సమయంలో, ఆ పైన కప్పు వేసే సమయంలో, మరలా గృహప్రవేశ సమయంలో, ఈ సమయాలన్నింటిలో కూడా వాస్తు పూజ జరగాలి. ద్వారాభివర్తనే చైవ త్రివిధే చ ప్రవేశనే ప్రతిపక్షే చ యజ్ఞాదౌ తదాపత్రస్య తదా పుత్రస్య జన్మని. తప్పు పడుతుందిలే, ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. వ్రతబంధే వివాహే చ తథైవ చ మహోత్సవే జీర్ణోద్ధారే తథా శల్యనృణే చైవ విశేషతః వజ్రాగ్ని దూషితే భగ్నే సర్పచాండాల వేష్టితే ఉలూకవాసితే సప్తరాత్రౌ కాకాధివాసితే. అంటే కొన్ని సందర్భాలు చెప్పారు ఇక్కడ. ఆ సందర్భాలు ఏమేంటంటే, గృహం మొదలుపెట్టేటప్పుడు అంటే శంకుస్థాపన సమయంలో, అట్లనే ద్వారాలు నిలిపేటప్పుడు, అపూర్వ సుపూర్వ ద్వంద్వభయాది త్రివిధ గృహ ప్రవేశ సమయంలందు, అంటే అంతకుముందు ప్రవేశించింది, క్రొత్తది, కొంతకాలం తర్వాత తిరిగి వచ్చి చేరుతున్నది, వీటన్నిటికీ కూడాను వాస్తు పూజలు చేయాలి. ప్రతి సంవత్సర ఆరంభమునందును, అంటే ఉగాది సందర్భంలో, లేకపోతే మనం మాఘమాసంలో చేస్తూ ఉంటాం, ఏదో ఒక పద్ధతిని చేసుకోవాలి. యజ్ఞాది ఎందును, యజ్ఞం ఏదన్నా చేస్తున్నావు, ముందు వాస్తు పురుష పూజ చేయాలి. ఇది సహజంగా మనకి అందరూ చేస్తారు. ఇది పుత్ర జన్మమునందును, కొడుకు పుట్టాడు, వాస్తు పూజ చేయాలి. ఉపనయన కాలమందును, వివాహ సమయమునను, మహా ఉత్సవములందును, ఆయా ఉత్సవాలు సంకల్పించినప్పుడును, జీర్ణోద్ధారమునందును, పాత ఇంటిని లేకపోతే శిథిలమై ఉన్న ఇంటిని క్రొత్తగా రిపేర్స్ చేసుకుంటున్నప్పుడును, శల్య విన్యాస సమయమునను, ఏదైనా ఎముకలు అటువంటి ఏదైనా కనపడి ఎక్కడి నుంచో ఏదో జరిగి ఇటువంటివి కనపడుతూ ఉన్నట్లయితే ఆ సమయాల్లో, పిడుగుపడినప్పుడును, ఎప్పుడైనా ఒక్కోసారి పిడుగుపాటికి గురవుతూ ఉంటాయి స్ట్రక్చర్స్, ఆ సమయంలో కూడా క్రాక్స్ అవి వస్తాయి. కాబట్టి వెంటనే ఆ ప్రభావం మన మీద పడకుండా ఉండాలి అంటే కనుక వాస్తు పురుషుణ్ణి పూజించాలి. పూజిస్తే ఆయన వెంటనే శాంతిస్తాడనమాట. ఏం జరుగుతుంది ఆ సందర్భంలో అంటే, ఎప్పుడైనా ఒక గోడ కానీ ఏదైనా పగుళ్ళు బేట్లు వారినప్పుడు వాస్తు పురుషునికి కొంత కలత కలుగుతుంది. ఆ కలతను ఆయన కోపం వస్తుంది. ఆ కోపాన్ని నివారింపజేయటానికి ముందు ఆ స్థితిని ఆయన ఆదరించడానికి మనం ఒకసారి శాంతి చేస్తాం అన్నమాట. దాంతో ఆయన దాని ద్వారా వచ్చేదాన్ని ఆపేస్తాడు. ఇంకా ఆ పగుళ్ళతోటి ఉండమని కాదు అక్కడ అర్థం. దాన్ని సరి చేసుకోవచ్చు. దానికి మళ్ళీ శాస్త్రం తెలిసిన ఆయన
ఎలా చేయాలి ఏమిటి అన్నది చెప్తారు. ఆ సమయంలో పూజ చేసుకోవాలి. మరి ఇన్నిసార్లు పూజకి ఎవరినో పిలిచి చేయించుకోవడం అంటే సామాన్యంగా 4-5 ఉద్యోగాలు చేస్తే కానీ కుదరదు ఒకేసారి. ఎందుకంటే అట్లా ఉంటాయి మరి ఆ ఖర్చులు అలా ఉంటాయి. అందుకని నీకే తెలియాలి. నిత్య పూజ హాయిగా ఎలా కావాలంటే అలా చేసుకునేటట్లుగా నీకే తెలియాలి. తెలుసుకొని నువ్వు చేసుకోవాలి. ఎప్పుడైనా ఇల్లు కాలినా అప్పుడు పూజ చేయాలి. పడిపోయినా అట్లనే, పాములు తిరిగినా అలానే చండాల వృత్తి ఎందు ఉన్నవాళ్ళు ఇంట్లోకి వచ్చి వెళ్ళినా దాన్ని చేసుకోవాలి. అలానే ఏదైనా క్రూర మృగాలు ప్రవేశించి అక్కడ నివాసం చేసి వెళ్ళినా కూడా వాస్తు పూజ చేయాలి. గుడ్లగూబలు ప్రవేశించి లోపల ఉంటున్నట్లు కూడా చేసుకోవాలి. 7 రాత్రులు కాకి గనక ఆ ఇంట్లో ఉంటే గనక చేయాలి. కాకి అలానే ఆవులు పిల్లులు అధికంగా గోల చేసే ఇంట్లో కూడా నిత్యము వాస్తు పూజ చేయాలి. ఏనుగులు గుర్రాలు ఇవన్నీ కలవకూడని జంతువులు కలిసినప్పుడు కూడా వాస్తు పూజ చేయాలి. ఆడవాళ్ళు జుట్టు పట్టుకొని కొట్టుకుంటారు చూశారు, ఆ ఇంట్లో నిస్సందేహంగా వాస్తు పూజ చేయాలి. అంటే అది జరిగిన వెంటనే చేయాలి. పావురాలు చేరి ఊ అని అరుస్తుంటే అక్కడ నిస్సందేహంగా వాస్తు పూజ చేయాలి. తేనె పట్టు పెడితే వాస్తు పూజ చేయాలి. ఇంకేదైనా ఉత్పాతాలు అవి మనకు తెలిసిన ఆయన చెప్తారు, నీకే క్రమంగా ఈ విధంగా చేస్తూ ఉన్నావు కాబట్టి ఇదే జరగకూడదు జరిగింది. వెంటనే వాస్తు పురుషుడికి ప్రార్థన, ఒక నివేదన ఏది చేసుకుంటే అక్కడితోటి అది శాంతిస్తుంది. ఒక దీపం పెట్టడం, వాస్తు పురుషుని పూజింపవలను. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? వాస్తు పురుషుడు అంటే ఎవరు, ఆయన ఎలా ఉత్పన్నమయ్యాడు, ఆయన వల్ల వచ్చే ఇబ్బందులు ఏమిటి, ఆయన అనుగ్రహం వల్ల ఏం జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకున్నాం. అదేవిధంగా ఆయన పూజించడం ఎలా అన్నది చెప్పుకుంటాం. పూజించవలసిన అవసరము, ఆ సందర్భాలు ఏమిటి అన్నది చెప్పుకున్నాం. ఇక్కడికి శాస్త్రం ఇలా మనం చెప్పుకోగలిగాం. ఓకే, ఇప్పుడు భూమి యొక్క లక్షణాన్ని గురించి శాస్త్రం చెప్తుంది. అంటే ఈ శాస్త్రాన్ని అనుసరిస్తూనే మీకు తత్వము, వాస్తు ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తాం. తర్వాత ఇప్పుడు క్రమంగా జ్యోతిష్ శాస్త్ర ప్రస్తావన ఆల్రెడీ ఇప్పటికి వచ్చింది. ఇక ముందు ఇంకా ఎక్కువగా వస్తుంటుంది, మాటికి వస్తుంటుంది. అంటే జ్యోతిష్ శాస్త్రాన్ని, కాలాన్ని, వాస్తు పురుషుణ్ణి, ఈ గృహాన్ని, వీటిని విడివిగా చూడలేము. రెండు ఒకటే శాస్త్రాలు. అసలు విడిగా చూడటానికే కుదరదు. చాలామంది ఏమనుకుంటారంటే కేవలం వాస్తు అట్లా చెప్పేస్తే ఇంక కలిసి వస్తుందని చెప్పి ఇలా చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. వినేటప్పుడు చాలా ఇంత ఉంది, మనం ఇదంతా కుదురుద్దా ఆ సింగినాదం అని చెప్పి అనిపిస్తుంది. కానీ ఒకసారి అర్థం చేసుకుంటే అది నీ రోజువారీ పనుల్లో చిన్న భాగమే ఉంది, అంతే చాలు. సుఖంగా ఉండదలుచుకున్నవాడు ఈ లోకంలో వీటిని అర్థం చేసుకోవాల్సింది. తత్వజ్ఞానం జోడించినట్లయితే దీనికి క్రమంగా దీని అవసరం లేని స్థితి ప్రాప్తిస్తుంది. ఎక్కడైనా సంచారంలో ఉన్నారు, దారిలో ఎక్కడో బస్సు చేయాల్సి ఉంటుంది, పాత సత్రం ఏదో కనపడింది, ఎవరు ఉండడం లేదు. వెంటనే అక్కడ చెమ్మాలి, కాస్త నీళ్లు చిన్న ముగ్గులు పెట్టాలి, వాస్తు పురుషుడికి నమస్కారం చేసుకొని అందులో నివాసం చేయవచ్చు. అదర్వైజ్ నీకు భూతావేశం కలుగుతుంది. భూతావేశం అంటే ఏంటి? అటువంటి శిథిలమైన గృహాలని కొన్ని శక్తులు ఆశ్రయిస్తాయి. వాటిని పంపించి వేయడానికి నువ్వు చేయాల్సింది చేసి అలా ఉండాలి. ఇది పద్ధతి. అది ఎక్కడ ఒక చెట్టు దగ్గర, లేకపోతే పుట్ట దగ్గర, ఒక ఓపెన్ గ్రౌండ్లోన, ఎక్కడైనా సరే ఒకసారి అలా భావన చేసి ఉంటే అంత బ్రహ్మ విద్య నెరిగి బ్రహ్మము తిరుగుతున్నట్లు అవుతుంది. కాబట్టి అక్కడ సుసంపన్నం అవుతుంది. వాళ్ళందరూ ఎక్కడైతే ఉంటున్నారో అటువంటి చోటుకు వచ్చి ఎవరైనా ఏదైనా సంకల్పం చేస్తే, నమస్కారం చేసుకుంటే వాడి పని నెరవేరు. ఇవన్నీ వేరే వేరే విషయాలు వాస్తవానికి దీంట్లోదే అయినప్పటికీ కూడాను ఒకసారి ఇవన్నీ చెప్పేటప్పుడు నమ్మబుద్ధి కాదు. ఎందుకు నమ్మబుద్ధి కాదు అంటే కనపడడం లేదుగా మనకి.
దృష్టి లేదు కదా, అందువల్ల అది నమ్మబుద్ధి కాదు. నమ్మితేనేమో గుడ్డిగా నమ్మటం అవుతుంది. అంటే వివరణ తెలియకుండా ఏది పడితే అది పిచ్చి నమ్మకాలన్నీ పెట్టుకోవటం అవుతుంది. మూఢ విశ్వాసాలు అనే పేరుతోటి అప్పుడు మళ్ళీ భ్రాంతికి గురవుతావు, నిజమా కాదా అని చెప్పి. అందుకని జ్ఞానం కలిగి ఉంటే ఎవడు ఏమనుకుంటున్నా నీ పని నువ్వు చేసుకుని వెళ్తూ ఉంటావు. నీకు నేను ఈ దేహం అని చెప్పి ఎప్పుడైతే అనిపించిందో వెంటనే వాస్తు పురుషుడిని పూజించాలి. అర్థమైందా? ఈ శరీరం నేనండి నీకు ఎప్పుడు అనిపించిందో వెంటనే వాస్తు పురుషుడిని పూజించాలి. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? మనం గడికి పూజించాలని అర్థం. అంతే కదా, పూట పూజించాల్సిందే, ఆయన్ని తలుచుకోవాల్సింది. మరి నువ్వు పొరపాటున దీంట్లోకి వెళ్తున్నావు కదా. దిస్ ఈజ్ ఓన్లీ ది ఇన్స్ట్రుమెంట్. ఈ ఇన్స్ట్రుమెంట్లో సాఫ్ట్వేరు హార్డ్వేర్ రెండు ఉన్నాయి. ఇది హార్డ్వేరు, సాఫ్ట్వేరు మైండ్, రెంటిని పూజించాలి కలిపి. ఇది నువ్వు అనుకున్నావు అనుకో, హార్డ్వేర్ని సాఫ్ట్వేర్ నువ్వు అనుకున్నావు అనుకో, నువ్వు రాంగ్, తప్పు పడుతున్నావు. అది పాపం. సాకారాన్ని విశ్వసించడం పాపం. సాకారాన్ని విశ్వసించడం పాపం. సాకారం అంటే ఫామ్, ఆ ఫామే వాస్తు పురుషుడు. ఎప్పుడు విశ్వసించావో దానికి తగిన ట్రీట్మెంట్ కావాలి. ఆ ట్రీట్మెంటే శాస్త్రం. అర్థమవుతుందా? ఈ బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత ఇక లోపలికి వెళ్ళచ్చు. భూలక్షణం అథ భూలక్షణం ఆదాత సంప్రవక్ష్యామి లోకానాం హితకామ్యయ. తప్పులు ఉన్నాయి రాబాయ్, అందువల్ల అలానే చదవాల్సి వస్తుంది. అధాత సంప్రవక్ష్యామి లోకానాం హితకామ్యయ శ్వేతరక్త తథా పీత కృష్ణావర్ణానుపూర్వతః అనేది శ్లోకం. సో భూమి యొక్క లక్షణం ఇంతకుముందు దీన్ని ప్రస్తావన చేశాను, మళ్ళీ చెప్పుకుంటాం వివరాలు. ఇప్పుడు ఇంకా డీటెయిల్డ్గా వెళ్తాం. ఇప్పుడు చెప్పాను కదా, కూలంకషంగా చర్చిస్తాం టు ది కోర్ ఆఫ్ దట్. ఏమి వదిలిపెట్టడం అనేది జరగదు. క్లియరా? ఇది సామాన్యుల కోసం అని కాకుండా అందరి కోసము, ముఖ్యంగా వాస్తు చెప్పే వాళ్ళ కోసం చెప్తున్నాను. మీరు ఇది నేర్చుకోవాలి ఫస్ట్. ఈ తత్వజ్ఞానాన్ని పొంది సంపూర్ణులై అప్పుడు మీరు అభ్యాసం చేసిన జ్ఞానానికి నిజమైన ప్రాణాన్ని ఇచ్చి అప్పుడు లోకానికి హితం చేయండి, మేలు జరుగుతుంది. శాస్త్రజ్ఞుల అవసరం, కానీ శాస్త్రజ్ఞుల అవగాహన అంతకంటే ఎక్కువ అవసరం. ఎందుకంటే చెప్పేదేమో, నేను ఒక్కడనే శాస్త్రం చెప్పాలని ఏ ఒక్కడు అనుకోకూడదు. అర్థమైందా? అందరూ కూడాను ఆ ఏకత్వాన్ని అనుభవిస్తూ తనకు తాను సేవ చేసుకుంటున్నాననే విషయాన్ని గుర్తించి శాస్త్రాన్ని బయటకు మాట్లాడాలి. అవసరాన్ని అనుసరించి అక్కడక్కడ ప్రయోగం చేస్తూ వెళ్ళాలి. ప్రయోగించడం అంటే అక్కడ ఏది అవసరమో దాన్ని చెప్పి, నాయన ఈ పూజ చేసుకో, ఇది చేసుకో, ఇది ఇలా మార్చుకో, ఇలా చేసుకో, నీకు సుఖంగా ఉంటుంది. ప్రతిసారి ఈ సందర్భాలన్నింటిలో కూడాను వాస్తు పురుషుడిని ఇలా ధ్యానించుకో అని చెప్పి ఆ చిన్న పేపర్లో ఆ ప్రొసీజర్ కూడా ఇచ్చి అక్కడ పెట్టేసి దీన్ని ఫాలో అవ్వండి, మీ కుటుంబం బాగుంటుంది అని చెబితే వాళ్ళు నిస్సందేహంగా బాగుంటారు. ఆ ఇంట్లో మంచి పిల్లలు పుడతారు, వాళ్ళకి సంతానం, మంచి సంతానం సరైన సమయంలో కలుగుతారు. అలా దేశం సుభిక్షం అవుతుంది, జాతి సంపన్నం అవుతుంది, సమృద్ధిని సాధిస్తుందన్నమాట. ఈ పూట ఇక్కడ కాపుతున్నాను. జయ సద్గురురావు.